హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌనీత్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామో చూపిస్తాను మీకు. ఇక్కడ డైలీ మనము ముగ్గు వేసుకుంటాం కదా, ఆ పెయింటింగ్ వేశారనమాట. సో అది కవర్ చేయడానికి ఇక్కడ మా అక్క ఎర్ర ముగ్గు వాడిందనమాట. అదంతా కవర్ చేయడానికి స్టార్ట్ అయితే చుక్కల ముగ్గు స్టార్ట్ చేసాము. ఎండింగ్ మాత్రం ఆర్ట్ వర్క్ లాగా తయారైంది. అది మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఆసియా. లాస్ట్ కి చుక్కల ముగ్గు ఆర్ట్ వర్క్ అయిపోయింది అక్క. ఇక్కడ చుక్కల ముగ్గు ఆర్ట్ వర్క్ అయింది. ఇది మా ఇంటి పెద్ద కూతురు లాస్య. దీనికి ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఇది నేను సంక్రాంతి వచ్చిందే సాంగ్ ట్రై చేస్తున్నాం, వినండి. కొంటే మర్దలతో ఊరే ఉప్పొంగు వేళ ఇంటింట తర్వాత ఏదో అలా ట్రై చేసాము. అది అయిపోయాక ఇంకా గొబ్బెమ్మలు స్టార్ట్ చేశాను అనమాట చేద్దామనేసి. సో గొబ్బెమ్మలు మేము యాక్చువల్లీ ఇన్ని రకాలు చేస్తాము. మరి మీరు ఎన్ని రకాలు చేస్తారో కామెంట్ చేయండి నాకు. నేను గొబ్బెమ్మలు, పిడిచెలు, గురుగులు, దానికి మూతలు ఇవన్నీ చేశానన్నమాట. ఇవన్నీ చేసి దానిపైన మళ్ళీ పసుపు కుంకుమతో అలంకరించి తర్వాత ఇవన్నీ తీసుకొని నేను బయటికి తీసుకెళ్తుంటే మా ఇంటి చిన్న కూతురు రిషిక అనమాట. ఇది చాలా అల్లరిది. ఇది నేను పెడతా పిన్ని అని ఇది అనిందనమాట. సో అందుకని దీంతో కూడా ఒక 2 పెట్టిద్దాము అని అన్ని ఫస్ట్ మా అత్తయ్య ఏమో నువ్వు పెట్టేసేయి, నువ్వు పెట్టిన తర్వాత పిల్లలతో పెట్టి అన్నారనమాట. అందుకని ఫస్ట్ నేను అటు ఇటు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత తనకిచ్చానమాట పెట్టడానికి. ఇస్తే మధ్యలో పెట్టింది. మేము కొట్టే క్లాప్స్కి పెద్దది కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి పిన్ని నేను కూడా పెడతాను అంటే నెక్స్ట్ తనకు కూడా ఇచ్చాను. ఇస్తే తను కూడా పెట్టింది. వీడు చూడండి, మావాడు నా మీద కూర్చొని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నీ. వెరీ గుడ్. ఇంకా వీడు ఇంత అబ్జర్వ్ చేస్తున్నాడు, మళ్ళీ ఏమైనా పీకేస్తాడేమో అని డౌట్ వచ్చి లోపల మా అక్కకి ఇచ్చేసాను వాడిని. తర్వాత వీళ్ళిద్దరికి కొంచెం నువ్వు ఇది పెట్టు అది పెట్టు అని చెప్తా ఉంటే వాళ్ళు కూడా పెట్టేశారు. వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ మా అక్క నూగులు బియ్యం కలిపిండేది అన్ని గొబ్బెమ్మల పైన అన్ని దానిల మీద వేస్తుంది. మా అత్తయ్య అక్కడ పక్కన సైడ్ నించొని అన్నీ చెప్పిస్తుంది అనమాట మాకు, ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి. అవన్నీ వినుకుంటా మేము చేస్తున్నాము. ఇంకా నా చేయి బాగాలేదని అక్కనే వేసేసేయమన్నాను నేను. మేమంతా ఫుల్ బిజీగా ఉంటే మా వాడి పని మా వాడు చూసుకుంటున్నాడు. అక్క వాళ్ళ సైకిల్ తీసుకొని బుమ్ బుమ్ అని అడుగుతున్నాడు. సంక్రాంతి అంటే దిష్టి గుమ్మడికాయ పగలగొట్టాల్సిందే కదా, అందుకే మా మామయ్యతో దిష్టి గుమ్మడికాయ పగలగొట్టిస్తున్నాము. తర్వాత పగిలిన దిష్టి గుమ్మడికాయ అంతా తీసి అన్ని పీసెస్ చేసి బయట పెడుతున్నాం గొబ్బెమ్మల దగ్గర. ఫైనల్ ఇప్పుడు ముగ్గులు చూద్దాం. ఇవి మా అపార్ట్మెంట్లో వేసిన ముగ్గులు. ఇవన్నీ ఇది మా పిల్లలు వేసిన ముగ్గు. తర్వాత ఇది మా ఇంటి ముగ్గు మేము వేసింది. ఇది మా భోగి రోజు ముగ్గులు. తర్వాత ఇంకా భోగి రోజు ఇంకేం చేయలేదు, ఓన్లీ ఫుడ్ చేసుకొని తిన్నాము అనమాట. తర్వాత సంక్రాంతి రోజు అంటే భోగి రోజు నైటే సంక్రాంతికి నెక్స్ట్ రోజుకి ముగ్గు వేసేస్తున్నాము. మా బావకు కూడా చాలా టాలెంట్ ఉంది, చూడండి ఎంత బాగా వేస్తున్నాడు ముగ్గు. ఫస్ట్ టైం చూసాం, మా అక్క కూడా ఫస్ట్ టైం చూసినట్టుంది, ఫుల్ షాక్ అయిపోయింది ఇక్కడ.
వీళ్ళ దాంపత్యానికి ఇదే నిదర్శనం. ముగ్గులోనూ మేమే, అన్నిట్లోనూ మేమే. సౌజన్య అని మా పక్కింట్లో ఉంటారు, అత్తయ్య వాళ్ళ పక్కింట్లో. ఆ అక్క సేమ్ న్యూస్ చెప్పినట్టే చెప్పారు. తర్వాత ఇది వాళ్ళ ఇంటి ముగ్గు, సౌజీ అని చెప్పాను కదా ఇందాక, ఆ అక్క వాళ్ళ ముగ్గు అనమాట ఇది. ఇప్పుడు ముగ్గులన్నీ చూద్దాము. ఇది మా ఇంటి ముగ్గు, మేము వేసింది. నేను, అక్క, పిల్లలు, లాస్ట్లో మా బావ వచ్చి అవుట్లైన్ గీశారు. నైట్ ఇంకా అది అయిపోయాక పడుకొని పొద్దున్నే పూజలు స్టార్ట్ అయ్యాయి. ఈ సైడ్కి మా వంటలు స్టార్ట్ అయిపోయాయి. మా బావ టాలెంట్ చూడండి, బజ్జీలకు అన్నీ తీసి మా బావే బజ్జీలు వేస్తున్నాం. ఈరోజు వంటలు నేను, మా బావ, మా అక్క అందరు కలిసి చేస్తే మా ఇంటి పండగ వంట అప్పుడు కంప్లీట్ అయ్యింది. ఈరోజు టమాటా పచ్చడి, చారు, నెక్స్ట్ ఇది పండగ మజ్జిగ పులుసు, తర్వాత ఇది కూర, బెండకాయ కూర, ఇది పప్పు, ఆకుకూర పప్పు, తర్వాత బజ్జీలు, చిత్రాన్నం, రైస్. ఇంకా భక్షాలు కూడా చేసాం కానీ అది చూపించలేకపోయాను, మర్చిపోయాను అనమాట. తినేదంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పాటలు పెట్టుకొని కైట్ ఎగరేసే కానీ పైకి వచ్చాము. చూడండి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకైతే ఎగరేసేకి రాదు, వాళ్ళందరూ ఎగిరేసి ఇస్తే నేను ఎగరేస్తున్నాను. కన్నయ్య వెళ్ళు వెళ్ళు, నా అందరు పో. మా వాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి మొత్తం మిద్దంతా నడిచేస్తున్నాడు, పరిగెత్తేస్తున్నాడు. ఈ పండుగలో ఏం తెలిసిందంటే మా వాడు కైట్ అనేది నేర్చుకున్నాడండి. మాతరం ఆ చక్రి తీసుకొని ఎవ్వరికి ఇవ్వకుండా వాడు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది అన్నట్టుంది. అందరూ కైట్లు ఎగరేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తే వీడు మొత్తం మిద్ది అంతా పరిగెత్తుకుంటా నడుచుకుంటా వాడంతకు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ చక్రి పట్టుకొని ఏం పరిగెత్తుతున్నాడు అడిగితే ఊహు నేను ఇవ్వను అంటాడు. ఇక్కడ మా ఆయన మా బావ కలిసి ఇంకొక కైట్ ఎగరేస్తున్నారు. కైట్స్కి బ్రేక్ ఇచ్చేసి ఇంక ఇక్కడ కింద పిల్లల కోసం అన్నీ రెడీ చేస్తున్నాము. వాళ్ళిద్దరికి కుంకుమలు పెట్టేసి, ఇంకా సంక్రాంతి అంటే నెగళ్ళు కదా, నెగళ్ళతో పిల్లలిద్దరికి దిష్టి తీసేసామన్నమాట. దిష్టి తీసేసి ఇంకా సాయంత్రం యాక్చువల్లీ మేము సంక్రాంతి అప్పుడు భోగి పళ్ళు పోస్తాము, భోగి రోజు కాదు, అత్తయ్య వాళ్ళ ఇంటి పద్ధతి అనమాట అది. అందుకని ఈరోజు సాయంత్రము పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము. దానికి ఇవంతా రెడీ చేస్తున్నాం మేము. పక్కన కూర్చొని మా అత్తయ్య ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ చెప్పిస్తున్నారు మాకు. ఇక్కడ సేరుకి సున్నం రాస్తుంది అక్క. ఈ సేరులోనే మేము అన్నీ భోగిపళ్ళు కాయిన్స్ అన్నీ దీంట్లో వేస్తామన్నమాట, పూలు ఇవన్నీ మామూలు భోగిపళ్ళుకి వేసేటివన్నీ. ఇంకా నేను సైడ్కి కూర్చొని నేను తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. మా అత్త వాళ్ళ ఇంట్లో దీనిలో బీర్లు ఇచ్చేది అంటారు, సో అది నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇవ్వడానికి, అందరి ఇంట్లోకి వెళ్ళి తాంబూలం ఇవ్వడానికి. ఇంకా పిల్లలిద్దరూ నా పక్కన కూర్చొని అన్నీ చూస్తున్నారు అనమాట. చూసుకుంటా నేనేమన్నా మర్చిపోతే చెప్పడము అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మా వాడు వస్తాడు, ఇప్పుడు వచ్చి రేగిపళ్ళు పెడుతుండే చూసి అమ్మ అని అడుగుతున్నాడు చూడండి.
ప్రసాదం పట్టినట్లు పడతాడు చేతులు. వద్దు మేము అయిపోయింది పాప. ఎలా చేస్తాం ఇప్పుడు? ఏమంటారు? బీర్లు కాదు, బీరిచ్చేది. బీరిచ్చి సంక్రాంతి బీరిచ్చేది, సంక్రాంతికి బీరిచ్చేది. సాయంత్రానికి రెడీ అవుతున్నాను. చీర కట్టుకొని, సంక్రాంతి అంటే ఇంకా చీర కట్టాలి కదండి, అందుకే చీర కట్టాలి. ఇంకా నేను నా పెద్ద కూతురు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నాను. దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే అలా సాయంత్రం టైంపాస్ అవ్వడానికి. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసాము భోగిపళ్ళ కోసం అన్నీ చేయడము. మా వాడు చూడండి వెనకాల సాంగ్ పెడితే టీవీలో భోగిపళ్ళ సాంగ్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక మేము వీళ్ళకి ఇద్దరికి బొట్లు పెట్టేసాము. బొట్లు పెట్టేసి ఇంకా ఫస్ట్ అమ్మ పోయాలి కదా తలకి, ఐ మీన్ భోగిపళ్ళు. సో అందుకని ఫస్ట్ అక్కతోనే స్టార్ట్ చేపిస్తున్నాము. తర్వాత మా బావతో పోయించాము. ఇంకా మా బావ అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి పిల్లలిద్దరికి భోగిపళ్ళు పోసేసాము. చెప్పానా అది వెళ్ళలేదని, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, ఒక్క నిమిషం కూడా సైలెంట్గా కూర్చోదు అది. ఇక్కడ భోగిపళ్ళు అయిపోయిన తర్వాత మా బావ వీడియో తీశారు నాకు, అందుకే చేతిలో భోగిపళ్ళు లేవు. యాక్చువల్లీ ఇప్పించుకోవాల్సిందే, మర్చిపోయినాం. తర్వాత మా అత్తయ్య మామయ్య ఇద్దరు భోగిపళ్ళు పోసారు పిల్లలిద్దరికి. భోగిపళ్ళు పోసేసిన తర్వాత నెక్స్ట్ అక్క బావ ఇద్దరు కలిసి ఊరికే పిల్లలకి భోగిపళ్ళు మళ్ళీ సేరు చెప్పాను కదా మార్నింగ్ సేరు, ఆ సేరు అంతా ఉండేదంతా పోసేశారు. తర్వాత నేను అక్క ఇద్దరు పిల్లలకి హారతి ఇచ్చేసాను. ఇది అండి మా సంక్రాంతి బ్లాగ్. మీకు మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.